దేవయ్య అనే ఒక 51 సంవత్సరాలు ఉండే రైతు 5-6 నెలల నుంచి కష్టపడి పొలం నాటేసుకొని మరి విపరీతంగా అప్పుల బాధతోని మరి ఏమీ అర్థం కాని పరిస్థితులల్లో మరి పొద్దున్నాక కష్టపడి పొలాలు ఎండిపోతున్నాయి. మరి వాటి వెంబడి వండుకుంటూ రాత్రి 12 తర్వాత ఎప్పుడో వచ్చి మందు తాగింది, ఇక్కడనే పొలం దగ్గరనే చనిపోయిండు. మరి గవర్నమెంట్ దీనికి మరి వారి కుటుంబానికి సాయం చేయాలని మా పోతుగల్ గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలానే కలెక్టర్ గారిని మరి ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించి పోతుగల్ గ్రామ పరిస్థితులను రైతుల పరిస్థితి చూసి మరి మీరు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మరి మా గ్రామం తరఫున కోరుతున్నాం. మరి వెంటనే వచ్చి దీన్ని ఒక విచారణ చేసి మరి రైతులు ఇలా ప్రతి ఒక్క రైతు కూడా కష్టకాలంలో ఉన్నాడు, చనిపోతుండ్రు. మరి వెంటనే స్పందించాలని కలెక్టర్ గారిని కూడా మరీ కోరుతున్నారు. మరి ఇంకా ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. మాకు అందరికీ చాలా బాధాకరము. అతనికి ఒక కొడుకు మరి బిడ్డ ఉన్నారు. వారికి కూడా ఇంకా పెళ్ళిళ్ళు ఒక బిడ్డకు అయింది, కొడుకు కాలేదు. మరి బాగా దీన పరిస్థితులు ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా ఆలోచించి ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధులను మరి ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా కోరుతున్నాను. మా కేటీఆర్ గారు కూడా స్పందించాలి. మరి దీనికి రైతులకు ఇప్పుడు సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేటీఆర్ గారు కూడా మరి ఈ సంఘటనకు స్పందించి మరి వారి కుటుంబానికి కూడా సహాయం చేయాలని మరీ కోరుతున్నాను. ఈరోజు మా పోతుగల్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు జల్ల దేవయ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఈరోజు అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియని సందర్భంలో ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. పురుగుల మందు తాగి వారికి మన మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం అందజేసే విధంగా నేను ముందుకు తీసుకుపోతా. అదేవిధంగా ఏంటంటే అతనికి ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, కూతురు పెళ్ళి అయింది. అదేవిధంగా వృద్ధురాలైన ఒక తల్లి కూడా ఉన్నది. వాళ్ళ ఈరోజు బతకడం చాలా కష్టంగా ఉన్నది. అన్ని విషయాలు కూడా మా మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి సహాయం అందే విధంగా మేము చర్యలు